జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 7 బూతులకు ఇన్ఛార్జిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డ్రైనేజ్ సమస్య పరిష్కరించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని చెబుతున్నా పెద్దపల్లి ఎమ్మెల్యేతో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. చూసినట్టయితే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మరి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ప్రచారం జరుగుతుందనేది దాని గురించి తెలుసుకుందాం సార్ని అడిగి. ప్రస్తుతం మనతో పాటు అయితే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు ఉన్నారు. మిగతా విషయాలని సార్ని అడిగి కనుక్కుందాం. సార్, ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. నేను 7 బూతులు ఇన్ఛార్జ్ వివరిస్తూ ఉన్నా. తర్వాత ఇక్కడ ఈ ప్రాంత కార్పొరేటరు సంగీత శ్రీనివాస్ గారు వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు ఒక మంచి కార్పొరేటర్ గారి మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. ఇటు సంగీత గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మాకు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా పిలిస్తే వలుస్తారు, పిలిస్తే పలుకుతారు అనేటువంటి అభిమానం ఉన్నది. తర్వాత ఈ లాస్ట్ 6 నెలల నుండి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 2014 నుండి అధికారంలో ఉంది. అధికారంలో 10 ఏళ్ళు, ఈ లాస్ట్ 2 ఏళ్ళు కూడా మాగంటి గోపీనాథ్ గారే ఇక్కడ ఎమ్మెల్యేగా వివరించారు. అండ్ సార్, మరి ఇక్కడ అంబేద్కర్ నగర్ అనేది లోతట్టు ప్రాంతము. మరి ఇదివరకు కూడా వరదలు అయితే పొంగడం జరుగుతుంది. మరి దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా, మరి వాళ్ళకి మీరు ఏం చేస్తారు? అయితే ఇప్పటికే ఇక్కడ నాలా ఉంది. కొంత అక్కడక్కడ అక్రమ నిర్మాణాలతోని, గత ప్రభుత్వ నిర్వాహకంతో కొంత నాలాలు మూసుకుపోయి కొంచెం బాగా వర్షాలు పడ్డప్పుడు ఇళ్లకు నీళ్లు రావడం, రోడ్ల మీదకి నీళ్లు రావడం జరిగింది. నేనేమంటున్నా అంటే అసలు నీళ్ళే రాకుండా చూడాలి. ఇప్పుడు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాక 10,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే సమస్య పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం. అంటే జీవితంలో కూడా వాళ్ళు ఎంత పెద్ద వర్షం పడ్డా, కుంభవృష్టి పడ్డా, 4 రోజులు విడవకుండా వర్షం పడ్డా కూడా ఇంట్లో హాయిగా వండుకునే విధంగా, ధైర్యంగా ఆ కుటుంబం ఆ ఇంట్లో నివసించే విధంగా ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. వారి ఆలోచన మేరకే ఇవాళ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎక్కడెక్కడైతే నాలాలు మూసుకుపోయినాయో అక్కడ నాలాలను రీఓపెన్ చేయడం, మరి ఎక్కడి నుంచి అయితే నీళ్ళు ఆగకుండా పోతాయని ఆలోచన ఉందో అక్కడ తిరిగి మళ్ళీ దాన్ని అక్కడ సిస్టాన్ని ఏర్పాటు చేయడం. దాంతో ఏంటంటే ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా అంబేద్కర్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ సస్యశ్యామలం అయింది. చాలామంది మేము ఇల్లు తిరిగినప్పుడు, వార్డులు తిరిగినప్పుడు, ఇక్కడ తిరిగినప్పుడు చెప్తా ఉన్నారు, వాస్తవానికి ఈ రోడ్డు మొన్ననే అయింది, మొన్న ఈ మధ్యలోనే అయింది, మాకు ఇట్లా రోడ్లు అయితే బాగుంటుంది, మాకు రేపు మేము 3 ఏళ్ళ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇంకా రేవంత్ రెడ్డి గారు అధికారం ఉంటారు, అధికార పార్టీకి ఓటెత్తనే మాకు అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆలోచన ప్రజలే మాతోని ఉన్నప్పటికీ ఎలాంటి పనులు జరగలేదని చెప్పి కూడా అంటున్నారు. 6 గ్యారెంటీలు అమలు అవ్వలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 42,000 కార్డులు ఇచ్చిన రేషన్ కార్డు. అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి కూడా అంటే ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇవాళ ఈ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ళలో కాకముందే 20 నెలలనే ఇవాళ దాదాపు 42,000 రేషన్ కార్డులు ఇచ్చింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం అల్లుడు ఎక్కడ, బిడ్డ ఎక్కడ, కొడుకు ఎక్కడ, కోడలు ఎక్కడ, బ్రహ్మాండమైన డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసింది. తప్పకుండా బ్రహ్మాండంగా ఉంది. నవీన్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు, వాళ్ళు ఎవ్వరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆరోపణలు ఏమన్నా, ఇంతకుముందు ఒక ఆరోపణ మా సంగీత గారు చెప్పాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు, సంగీత గారు రోజు మేము కలిసే తిరుగుతాను. అంటే ఎంత ఫేక్ అంటే అసలు శ్రీనివాస్ గారిని మాట అన్నోళ్ళు లేరు, అసలు ఆ సందర్భమే రాలే. నమస్తే తెలంగాణ పేపర్లో వాళ్ళ కరపత్రం ఉంది, ఆ బీఆర్ఎస్ వాళ్ళకు కరపత్రం. మీ సిట్టింగ్ సీటు 2 సార్లు 3 సార్లు గెలిచింది మీ పార్టీ ఇక్కడ, ఇటువంటి సీట్లు మీ బలమైన సీటు మాదని చెప్పుకుంటా ఉన్నారు. అటువంటి అప్పుడు ఇలా నవీన్ యాదవ్ మీద ఒక్క కేసు లేదు, సింగిల్ కేసు. ఎట్లా రౌడీ షీటర్ అవుతాడు? నవీన్ యాదవ్ గారి మీద సింగిల్ కేసు లేదు, ఎట్లా రౌడీ షీటర్ అవుతాడు? ఇవాళ శ్రీనివాస్ గారి మీద కనీసం అసలు ఆ డిస్కషన్ లేదు, ఆ చర్చ లేదు, అటువంటి ఆరోపణ రాలేదు. ఇవాళ శ్రీనివాస్ గారు దాడి జరిగిందని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్లో మీరు ఇలా రాసుకున్నారు. సిగ్గుండాలి కొంచెం అన్న.
రాజకీయాలు లెక్క చేయాలి. కానీ సిగ్గు ఇజ్జత్ ఏది లేకుండా ఇవాళ పూర్తిగా బరిదగిరి మీరు. అంటే మీ బతుకే అబద్ధాల బతుకు. కేసీఆర్ కుటుంబం మాట్లాడింది అంటే వాళ్ళ ప్రతి పార్టీకి ప్రతి మనిషికి పుట్టక నక్షత్రం ఎట్లుంటుందో ఇవాళ ప్రతి పార్టీ పుట్టక నక్షత్రం ఉంటుంది. మీ పార్టీ పుట్టిందే అబద్ధాల పుట్ట మీద పుట్టింది మీరు. మీకు అబద్ధం ఆడంది మనసు పట్టది, రోజు ఒక మోసం చేయండి మీరు బతుక నిద్ర పట్టదు మీకు. అటువంటి బతుకులు మీ అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా దెబ్బ కొట్టాలనే ఆలోచన తప్ప ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యాలు. నవీన్ యాదవ్ మీద కేసు లేదు, ఇవాళ శ్రీనివాస్ గారి మీద ఇవాళ అసలు మేము